సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. సార్ నమస్తే సార్, సుందరారెడ్డి గారు. నమస్తే అండి. సుందరారెడ్డి గారు, రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ ఒకటి చదివాను ఇంగ్లీష్ మ్యాగజైన్లో. 90% ఆఫ్ ద ఇండియన్స్, అందులోనూ 50 సంవత్సరాల వయసు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోలేదని ఇప్పుడు బాధపడుతున్నారంట. అసలు ఏ వయసు నుంచి రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ప్రాపర్గా కనుక ప్లాన్ చేసుకుంటే మరి 60 ఏళ్ల తర్వాత జీవనం సాఫీగా సాగిపోయే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయంటారు? సో బేసికల్గా ఇండియన్ సొసైటీలో మీరన్నట్టు రిటైర్మెంట్కి సంబంధించిన ప్లానింగ్స్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కానీ అంత ప్రయారిటీ పెద్దగా ఎవరండి. ఎందుకంటే కర్మ సిద్ధాంతం నమ్ముతారు కాబట్టి ఇక్కడ. అండ్ రెండోది, ఎక్కువ మంది పబ్లిక్ ఏంటంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి వచ్చే అమౌంట్ కాస్త కూడా వాళ్ళ డైలీ నీడ్స్, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం సరిపోతుందండి. అందుకని ప్రాపర్గా ప్లానింగ్ ఉండదు. అండ్ రెండోది ఏంటంటే అవేర్నెస్ కూడా పెద్ద లేదు రిటైర్మెంట్ ప్లానింగ్కి ఇది కావాలనే విషయం. చాలామంది మంత్లీ 1000 రూపీస్ 2000 రూపీస్ పెట్టమంటే ఈజీగా పెట్టేస్తారు. బట్ ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి వాళ్ళకి అంత ఐడియా ఉండదు అనమాట. అందుకని నిజంగా మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ ఎంతమంది చేస్తున్నామని అడిగామనుకోండి, అసలు ఎందుకు ప్లాన్ చేయాలనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. రిటైర్మెంట్కి అంతగా మన దగ్గర అంత ఇంపార్టెన్స్ ఎవరనమాట. బట్ థ్యాంక్స్ టు ది సోషల్ మీడియా పుణ్యం అంటూ ఈ అవేర్నెస్ ఇప్పుడు పెరుగుతుందండి. కంపేర్ టు ఒక డెకేడ్ బ్యాక్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు 47% పబ్లిక్కి కొంచెం అవేర్నెస్ వచ్చింది. రిటైర్మెంట్ కల్లా ఎంతకంత మనం ఉంచుకోవాలని అనేది ఇప్పుడు గుర్తువచ్చింది. అండ్ ఎంప్లాయీస్కి అయితే ఎట్లాగో నేషనల్ పెన్షన్ స్కీమ్ ఒకటి అండ్ ప్రావిడెంట్ ఫండ్స్ ఇవి ఉంటాయి కాబట్టి ఫోర్స్ఫుల్గానే కొంతమంది దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి అంత ఐడియా ఉంటుంది అనమాట. సో జనరల్ పబ్లిక్ అయితే దాని మీద అంత అవేర్నెస్ ఉండదు అంటే చేయాలనుకోరు. అంతెందుకు, నాకు మా స్పౌస్ పేరు అకౌంట్లో ఆల్మోస్ట్ 20 lakh మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. బట్ రిటైర్మెంట్ కంటూ ఏం లేదు, రిటైర్మెంట్ కంటే సపరేట్గా ఏం లేదు. ఈ 20 lakh మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇవి రేపొద్దున పనికి వస్తే అలా ఉంచడం తప్ప ఎమర్జెన్సీలో వాడుకోవచ్చు. ఇంకేదైనా మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నాయి, గ్రో అవుతున్నాయి మ్యూచువల్ ఫండ్స్ లో. అంతేకాని సపరేట్గా రిటైర్మెంట్ కోసం ఇది అట్లా ఏం లేదు. ఎందుకంటే ఇండియన్ సొసైటీలో ఎక్కువ మంది వాళ్ళ కిడ్స్ని అసెట్స్ లాగా భావిస్తూ ఉంటారు. అందుకని రీసెంట్గా ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు పెద్ద సర్వే చేశారండి ఇండియాలో. కిడ్స్తో పాటు మీరు ఉండడానికి ఇష్టపడతారా లేదా దూరంగా ఉండడానికి ఇష్టపడతారంటే కిడ్సే మా రిటైర్మెంట్ అనేది వాళ్ళతోనే ఉంటామని చెప్పిన వాళ్ళు 64% ఉన్నారు. అండ్ అవుట్ ఆఫ్ 5 మెంబర్స్లో ఇద్దరు ఇంకా స్టార్ట్ చేయాలి రిటైర్మెంట్ ప్లానింగ్ అంటూ కూడా. అలాంటి ఆలోచనలు కూడా లేదనమాట. అండ్ 90% రెస్పాండ్ చెప్పింది ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీలే వాళ్ళ దృష్టిలో రిటైర్మెంట్ ప్లానింగ్. ఇన్సూరెన్స్ పాలసీలు అండ్ బ్యాంక్ డిపాజిట్లే వాళ్ళ దృష్టిలో రిటైర్మెంట్ ప్లానింగ్ అని చెప్పేసి అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవేర్నెస్ అయితే ఉంది కానీ సొసైటీలో, బట్ ఎవరు పర్టికులర్ దీనికోసం ఎవరు స్టార్ట్ చేసింది ఏముంటారు. రైట్ ప్రోడక్ట్ ఏంటనేది తెలియట్లేదు. ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంది మనకి? నన్ను అడిగితే ఎవరైనా సరే రిటైర్మెంట్కి ఏమైనా ఉండాలంటే మంత్లీ ఒక 1000 రూపాయలు ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టండి, ఏదో ఒకటి. దాన్ని కదలికుండా అంతే ఉంచండి మీ జీవితకాలం. మీరు జీవితంలో ఎప్పుడు మీకు అవసరం అనుకుంటే 60 తర్వాత అప్పుడు అది తీసుకోవచ్చు. బెస్ట్ థింగ్ ఏంటంటే ఏదో ఒక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ లేదా మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ పెట్టుకొని మంత్లీ ఒక 2,000 to 5,000 డిపెండింగ్ అపాన్ అఫోర్డబిలిటీని పెట్టేసుకొని అంతే దాన్ని 60 ఏజ్ దాకా ఉంచుకున్నాం అనుకోండి. ఆ తర్వాత సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఒకటి ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసాం అనుకోండి, మంత్లీ 1 lakh 2 lakh మనం విత్డ్రాల్ చేసుకుంటూ పోవచ్చు. అది బెస్ట్ ప్లానింగ్ అనమాట. సపరేట్గా నేషనల్ పెన్షన్ స్కీమ్స్ అనో లేకపోతే డెట్ ఫండ్స్ అనో ఇట్లా పెట్టే బదులు ఇలా పెట్టడం ద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్లాన్ చేసుకోవటం బెటర్ అనమాట. ఎందుకంటే లివింగ్ కాస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ రాను. ఎక్కువ మంది పబ్లిక్కి ఇన్ఫ్లేషన్ మన చూపించే ఎఫెక్టివ్నెస్ అంటే గ్లోబలైజేషన్ పుణ్యం అంటూ కిడ్స్ ఫ్యూచర్లో ఎందరో ట్రావెల్ చేస్తారో తెలీదు, మనకు దగ్గరలో ఉంటారో లేదో తెలీదు. ఈ మానవ సంబంధాలన్నీ కూడా 4 గోడల మధ్య ఉన్నంత వరకే. ఒక్కసారి బయటకు వచ్చారనుకోండి ఆ బంధాలు పలసపడిపోతూ ఉంటాయి. ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. అంటే లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటే ఉండొచ్చు, బట్ అది డైల్యూట్ అవుతూ ఉంటుంది దూరం వెళ్ళే కొద్దీ, సంబంధాలు దూరం వెళ్ళే కొద్దీ. ఎందుకంటే ఫ్యామిలీస్ అవుతాయి కదా ఎవరికి వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో అందుకని ఏంటంటే ఇంతకుముందు లాగా వెనకటి రోజులలాగా మొత్తం ఒకే ప్లేస్లో ఉన్నారు కాబట్టి ఎదురు వాళ్ళ బాధలు మనం చూస్తున్నాం కాబట్టి వెంటనే రెస్పాండ్ అవుతాం. బట్ దూరంగా ఉంటే అంత ఉండదు ఈ బిజీ లైఫ్లో అనమాట. అందుకని రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకోవటం బెటర్ అంతకంత.
నేను చెప్పాను కదా సింపుల్గా ఒక 2000 నుంచి 5000 ఎనీ ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాం అనుకోండి, 60 ఏజ్ వరకు దాన్ని టచ్ చేయకుండా ఉంటే ఆ టైంలో ఒకసారి సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ యాక్టివేట్ చేసాం అనుకోండి, మంత్లీ 1 lakh 2 lakh విత్డ్రాల్ చేసుకుంటూ పోతుంటే సరిపోద్ది ఎవరికైనా. అది సింపుల్ కాన్సెప్ట్. అలా స్టార్ట్ చేసుకోవటం బెటర్ అనమాట. ఏది రైట్ ఏజ్ అంటే అర్లీ స్టేజ్ బెటర్ అండి. బ్యాచిలర్గా ఉన్నప్పుడు బిగిన్ చేసుకోవటం బెటర్. కెరీర్ స్టార్ట్ చేసిన తొలినాళ్ళలో ఎందుకంటే టైం ఒక్క ఎఫెక్ట్ మనకు అర్థం అవుద్ది. మనం బాగా అబ్జర్వ్ చేసాం అనుకోండి, ప్రపంచంలో స్టాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బులు సంపాదించింది వారన్ బఫెట్ అండి. వారన్ బఫెట్ యావరేజ్ రిటర్న్స్ 24% అండి. మరి 24% సంపాదించిన వారన్ బఫెట్ మిగతా వాళ్ళు బీట్ చేసి ఎలా డబ్బులు సంపాదించారు? 100% సంపాదించిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా 6 ఉన్నారండి స్టాక్ మార్కెట్లో మోర్ దెన్ 10 years. వాళ్ళందరూ ఇతను ఎలా బీట్ చేయడంటే వారన్ బఫెట్ 50 years నుంచి సంపాదిస్తున్నాడు ఈ అమౌంట్. 50 years నుంచి, 50 ఏళ్ల క్రితం నుంచి, 50 ఏళ్ల క్రితం నుంచి కూడా 25% సంపాదిస్తున్నాడు. 70s ఆ ఎరాలో స్టార్ట్ బిగిన్ చేశాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆయన కెరీర్ 13 బిగిన్ చేశాడు, ఇప్పుడు 98కి వచ్చింది, మరి స్టిల్ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే టైమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఎలిమెంట్ ఇక్కడ, టైం అనమాట. అందుకని అర్లీ స్టేజ్లో బిగిన్ చేయడం ద్వారా ఈవెన్ మంత్లీ 300 రూపీస్తో కూడా 30 years తర్వాత మనం 1 crore రిటైర్మెంట్ ఫండ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏది 300 రూపీస్ తోటే. అంటే టైమ్ ఈజ్ పవర్ఫుల్ ఇక్కడ, మనీ కాదు. అందుకని బెస్ట్ ఏంటంటే జాబ్ రాగానే ఓకే నాకు ఈ రిటైర్మెంట్ కోసం నాకు ఎంత డబ్బు, ఒక 300, 500, 1000 డిపెండింగ్ పైన అఫోర్డబిలిటీ మనం అనుకున్నాం కదా, పెట్టుకున్నాం అనుకోండి గోల్ లాగా, రిటైర్మెంట్ అవడం చాలా ఈజీ అనమాట. బట్ ఇండియన్ సొసైటీలో సపరేట్గా ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపుతారేమో, కానీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఇలా ఒక పేర్లు ఇన్సూరెన్స్ ఇలా పేర్లు పెడతానికి ఇష్టపడరు కూడా. ఏం కొంపలు మునిగిపోయినాయిలే అంటే ఒకటి యు ఆర్ రైట్. ఎందుకంటే అది ఇమ్మీడియట్లీ రిక్వైర్మెంట్ కాదు, అది పోస్ట్ పోన్ చేసుకుంటే. రెండోది అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు అండి. మనీ అనేది అంత ఎప్పుడు డ్యూసే ఉంటాయి. కిడ్స్ గ్రో, వాళ్ళ హెల్త్, వాళ్ళ ఎడ్యుకేషన్, వీటిలో పడి అన్ని సాక్రిఫై చేసే పేరెంట్స్ ఇండియన్ సొసైటీలో 90% ఉంటారు. ఎందుకంటే అంత డిస్పోజల్ ఇన్కమ్ వచ్చేంత లేదు వీళ్ళకి, ప్లానింగ్ కూడా అంత లేదు. బట్ ఇప్పుడిప్పుడే కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది అండ్ ప్లాన్ చేస్తున్నారండి, చెయ్యాలి కూడా. అందుకని ఏంటంటే దరిద్రం ఎంత ఉన్నా సరే మనకి మంత్లీ ఒక 1000 అన్న పక్కన పెట్టుకుంటే 60 ఏజ్ వచ్చిన తర్వాత పీస్ఫుల్ లైఫ్ రావాలి అనుకుంటే మనం అంటూ మన కోసం ఉంచుకోవాలి కంపల్సరిగా. ఎందుకంటే మారుతున్న ట్రెండ్కి అనుగుణంగా కిడ్స్ మీద డిపెండ్ అయ్యే బదులు మన ఓన్గా ఒక ఫండ్ క్రియేట్ చేసుకోవడం ద్వారా రిటైర్మెంట్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు 60 రిటైర్మెంట్ అంటే ఏజ్ కూడా 80 years చనిపోతారు కాబట్టి పెద్దగా డిఫరెన్స్ ఉండేది కాదు. బట్ ఇప్పుడు 90, 100 దాకా కూడా సర్వే అవుతున్నారండి. అందుకని లైఫ్లో 60లో రిటైర్ అయితే ఇంకా 40 years చాలా ఎక్స్పెన్సివ్ లైఫ్ స్టైల్ ఆ టైంలో. అండ్ కిడ్స్ ఆ టైంకి నీకు హెల్ప్ చేస్తారు అనుకోవద్దు కూడా. వాళ్ళు ఎక్కడో సెటిల్ అవుతారు, నువ్వు ఎక్కడో ఉంటావు. నీ రిక్వైర్మెంట్ డిఫరెంట్, వాళ్ళ రిక్వైర్మెంట్ డిఫరెంట్. అండ్ ఆ టైంలో హెల్త్, వెల్త్ అన్నీ కూడా మెయింటైన్ చేయాలంటే కష్టం. అందుకని ప్లాన్ చేసుకోవటం బెటర్ అనమాట. అండ్ బ్యూటిఫుల్ సర్వే అండి ఎకనామిక్స్ టైం వాళ్ళు చేశారు, ఈటీ వాళ్ళు చేసినప్పుడు వెరైటీగా అందరు కూడా రిటైర్మెంట్కి ఒక ఇదే ఇన్సూరెన్స్ పాలసీలని, ఫిక్స్డ్ డిపాజిట్లనే ఆ రిటైర్మెంట్ ఫండ్ అనుకుంటున్నారు. ఎక్కువ మంది కిడ్స్తో ఉండడానికి ఇష్టపడుతున్నారు, కిడ్సే మా ఆస్తులు అనుకుంటున్నారు. అండ్ అవుట్ ఆఫ్ 5 members 2 రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే అడుగుతున్నారు. అంటే బట్ లక్కీగా ఏంటంటే 2021తో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరిగింది, ఎక్కువ మంది ప్లాన్ చేసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే. అంటే గవర్నమెంట్ కూడా పెన్షన్ ఇస్తున్నారు 2000 రూపీస్. డెఫినెట్గా అది కనుక 3000, 5000 అలా చేస్తే అందరికి హెల్ప్ఫుల్ కాదు వాళ్ళకి కూడా. సో అంటే రిటైర్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి పనిలో పనిగా ఒక 5 నిమిషాలు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం సార్. ఎందుకంటే ఎంత సంపాదిస్తున్నా కూడా చాలా మందికి ఒక బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి ఐడియా ఎవరికి రావట్లేదు. నేను రెగ్యులర్గా నా ఫ్రెండ్స్తో కొంతమంది డిస్కస్ చేస్తుంటాను, ఎరా హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా ఉందా, ఏదో మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించి ఉంది, మా కంపెనీ వాళ్ళు 2 lakhs 3 lakhs ఇస్తున్నారు అంటున్నారు కదా. అంటే ఈ కోవిడ్ తర్వాత చూసిన సిచ్యువేషన్స్ని బట్టి 2 lakhs 3 lakhs అనేది హెల్త్ ఇన్సూరెన్స్ సరిపోతుంది అంటారు అసలు? రైట్. సో బేసికల్గా ఏంటంటే ఒక ఫ్యామిలీకి ఒక 4 members ఉన్నారనుకోండి, అందరికీ కవర్ అయ్యేలాగా ఒక 5 lakh నుంచి 8 lakh మధ్య ఉండటం బెటర్ అండి. ఎందుకంటే చిన్న చిన్న డే సర్జరీస్ కూడా 2-3 lakh చార్జ్ చేస్తున్నారు, లేపేస్తారు. బేసికల్గా ఎందుకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే బేసికల్గా ఇన్సూరెన్స్ 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఇన్కమ్ ప్రొటెక్షన్, మనం జాబ్ చేస్తున్నాం కాబట్టి మనకు శాలరీలు వస్తున్నాయి, మనకేమైనా ఆ శాలరీ రాదు కదా. సో ఆ శాలరీ నీకు పర్మనెంట్గా ఇన్కమ్ లాగా ఉండాలి అంటే ఒకటి ఇన్కమ్ ప్రొటెక్షన్ చేసుకోవాలి. అందుకని కెరీర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు మీకు రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఎంత డబ్బు సంపాదిస్తావో అంతకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అందులో చాయిస్ ఏం కాదు, మ్యాండేటరీ అండి. టర్మ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ.
ఓకే, అందుకని అట్లీస్ట్ ఒక 2 to 5 crore టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందనుకోండి బాగుంటుంది. రెండోది మన assets కి ప్రొటెక్షన్ తీసుకోవాలి, ఎందుకంటే ఎంతో కష్టపడి డెవలప్ చేసిన అసెట్స్ అవి, ఇల్లు కావచ్చు, కారు కావచ్చు, లేదా మన బాడీ కావచ్చు. ఓకే, ఇది ఒక అసెట్, ఇది దీనికి ఏమన్నా చిన్న క్రాక్ కొట్టింది అనుకోండి మొత్తం అంతా బయటకు వెళ్ళిపోద్ది, కష్టం దాన్ని రిపేర్ చేయించడం కూడా. అందుకని ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న ఆస్తులు ఇవి, వీటి ప్రొటెక్షన్ కోసం కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అందుకని కారుకి అయితే ఇల్లుకైతే ఎలా తీసుకుంటున్నావో హెల్త్ కూడా అలాగే తీసుకోవాలి మ్యాండటరీగా. ఎందుకంటే దానికి ఏమన్నా డామేజ్ అయిందనుకోండి ఆ అమౌంట్ చాలా పెద్ద అమౌంట్, మన సేవింగ్స్ అన్ని కూడా జీరో అయిపోతాయి అనమాట ఓవర్నైట్లో. అందుకని టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇట్స్ మ్యాండటరీ, చాయిస్ ఏం కాదండి, అది మ్యాండటరీ అనమాట. అది గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్సా, లేదా కంపెనీ వాళ్ళు ఇచ్చే స్కీమ్సా, లేదా నువ్వు ఓన్గా అనేది ఇట్ చాయిస్. బట్ అప్ టు మినిమం 5 to 8 lakh మధ్య కనుకుంటే చిన్న డే సర్జరీస్ అన్ని కూడా కవర్ అవుతూ ఉంటాయి. అందుకని ఇట్స్ మ్యాండటరీ అండి, హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండటరీ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ మ్యాండటరీ. ఈ తప్ప వేరే టైప్లో ఇన్సూరెన్స్ ఏం తీసుకోమాకండి. చాలామంది ఇల్లు పాలసీలు అంటారు, అండ్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు అంటారు, మనీ బ్యాక్ పాలసీలు అంటారు, ఇంకేదో ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్ లాగా ట్రీట్ చేస్తారు. చాలా తప్పండి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వేరు అండ్ ఇన్సూరెన్స్ పర్పస్ వేరు, రెండు డిఫరెంట్ థింగ్స్ అనమాట. అందుకని ఏజ్ 35 లోపు ఉన్న వాళ్ళందరూ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఇమీడియట్గా తీసుకోవటం బెటర్. ఎంత అసెట్స్ అయితే వాళ్ళు ఎంత ఉన్నాయో, ఎంత సంపాదిద్దాం అనుకుంటున్నా నెక్స్ట్ 60 ఏజ్ ఎంత వచ్చేంతవరకు అంత మొత్తానికి ఒకేసారి 35 లోపు ఉన్నప్పుడే మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవటం ద్వారా మన ఇన్కమ్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. రెండోది హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండటరీ పెట్టుకోండి, 5 to 8 lakh వరకు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం మీద తీసుకున్నట్టు అది కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సుందర్.